దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. మరి ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోకి నడిపించి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మరి ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. మరి సంఘానికి వచ్చిన మనం వాక్యంతో మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకొని మన ఆత్మీయ జీవితంను అభివృద్ధి పొందించుకొని దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము దేవుడు అనుగ్రహిస్తున్న విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. పిల్లరా, బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని ఉంది. మరి సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ మనం అందరము ముందుకు సాగుదాం. పిల్లరా, ఈరోజు డిటిఎస్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ మరి 20వ క్లాసు. మరి నీవు ఎవరి సొత్తు? చూడండి పిల్లరా, చూడండి, మనము ఆలోచన చేస్తే ఇక్కడ ఉంది, నీవు ఎవరి సొత్తు? దేవుని సొత్తా, అపవాది సొత్తా అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి అంశం నేర్చుకుంటుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను బోధించట్లేదు పిల్లరా. మరి ఏది మాట్లాడినా మరి బైబిల్లోని మరి వచనాలను, వాక్యాన్ని ఎత్తి మాట్లాడడం జరుగుతుంది. అందుకోసమే బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లో వాస్తవాలు, పరిశుద్ధాత్మని బోధ ఈ విధంగా చెప్తుంది అని బైబిల్లోని వాక్యాన్ని ప్రతి మాట మాట్లాడేది, ప్రతి రిఫరెన్స్ చూయించి మాట్లాడడం జరుగుతుంది. కనుక పిల్లరా, దయచేసి వాక్యాన్ని మనమందరము సాత్వికంతో అంగీకరించి మనమందరము వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. పిల్లారా, క్రీస్తు ప్రేమలను బలంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. పిల్లారా, ఈరోజు అంశం డిటిఎస్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ 20వ క్లాసు. పిల్లరా, 20వ క్లాసు మరి మనం ఆలోచన చేయాలి. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది అంశమును నేర్చుకున్నట్లయితే, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పిల్లరా, లోకంలో 2 రాజ్యాలు విస్తరిస్తున్నాయి. ఈ 2 రాజ్యాల్లో నువ్వు ఏ రాజ్యంలో ఉంటావు అనేది మరి నిన్ను నీవే వాక్యమును బట్టి ఆలోచన చేసుకోవాలి. దేవుని రాజ్యం విస్తరిస్తుంది, మరి సాతాను అపవాది రాజ్యం విస్తరిస్తుంది. పిల్లరా, మరి దేవుని రాజ్యం ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని రాజ్యం పరలోకం తీసుకెళ్తుంది. పిల్లరా, మరి అపవాది రాజ్యము అపవాదికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తుంది. పిల్లారా, మరి ఈ రెండిట్లో మనము దేంట్లో ఒక దాంట్లైనా ఉండక తప్పదు. మరి ఎందులో ఉన్నాము అనేది ఈ వాక్యమును బట్టి, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనము వాక్యమును బట్టి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి నువ్వు ఎవరి సొత్తు? నీ క్రియలు దేవుని క్రియలైతే దేవుని సొత్తు, నీ క్రియలు సాతాని క్రియలైతే మరి సాతాను సొత్తు. చూడండి పిల్లరా, మనది నువ్వు దేవుని క్రియలు చేసిన వాడవైతే దేవుని కుమారుడవు, నువ్వు సాతాను క్రియలు కలిగిన వాడవంటే సాతాను కుమారుడవు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. నువ్వు ఎవరి సొత్తు అనే అంశము నేర్చుకుంటున్నాం. పిల్లరా, మరి అంశంలోనికి వెళ్దాం. పిల్లరా, అంశంలోనికి మూలవాక్యం చదువుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. పిల్లరా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనమును మనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. చూడండి పిల్లారా, మనము దుర్నీతి క్రియలు, చూడండి పిల్ల, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించాలని
మరి చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో ఈ లోకానికి పంపి మన కోసము తన్ను తాను మరి చూడండి తన్ను తాను అర్పించుకున్నాడట పిల్లరా. మనల్ని దుర్నీతి నుండి తప్పించాలని, దుర్నీతి నుండి మనల్ని విమోచింపాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపించి మనందరి నిమిత్తము యేసుక్రీస్తు తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడట పిల్లారా. చూడండి పిల్లరా, దేవుని సంకల్పాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని సంకల్పము దేవుడు మనల్ని ఎప్పుడు కావాలని కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను కావాలని కోరుకున్నాడు పిల్లరా. ఎందులో కావాలనుకున్నాడు? క్రీస్తులో తన కుమారునిగా చేసుకోవాలనుకున్నాడు. చూడండి పిల్లరా, మన ఎఫెసీలకు రాసిన పత్రిక 1-4 చాలా చక్కగా రాయబడ్డది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగా చేయవాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు తన కుమారునుగా స్వీకరించుటకై మనల్ని తన కోసం ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడు దేవుడు? దేవుని సంకల్పంలో ఆలోచన చేసినట్టయితే జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని కావాలనుకున్నాడు. మనల్ని ఏ విధంగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, తన ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడకే నిన్ను నన్ను కావాలని దేవుడు కోరుకున్నాడు. మనల్ని జగత్తు పునాది వేయబడకే మరి క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా చేయాలనుకున్నాడు. దేవుని సంకల్పంను ఆలోచన చేయండి. చూడండి పిల్లరా, ఎంత గొప్ప సంకల్పము! ఆ సంకల్పం మనం అర్థం చేసుకున్నామా? ఏ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లల ప్రారంభంలో మరి ఆదామవ్వలను ఏ విధంగా చేశాడు? చూడండి పిల్లల, ఆలోచన చేసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్వరూపం అంటే పిల్లరా, ఈ శరీర సంబంధమైన స్వరూపం, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధంగా దేవుడు తన స్వరూపము తన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి పిల్లరా, నరులను చేయుదము. మరి ఆదాము అవ్వలను దేవుడు తన కుమారుడిగా చేసుకోవాలనుకున్నాడు. చూడండి పిల్లరా, చేసుకున్నాడు పిల్లరా, సృజించాడు. మరి చూడండి పిల్లరా, ఈరోజు కొంతమంది అమాయకులు దేవుడికి మనం ఏమి కామో అంటున్నారు. చూడండి, దేవునికి మనం ఏమి కామో, మనము కొలిచేవారమో తలిచేవారమో పూజన చేసేవారమే, కానీ మనం ఏమి కామని కొంతమంది అమాయకులు చెప్తున్నారు. వారికి అర్థం కాని పరిస్థితి. మరి దేవుని సంకల్పం ఏంటి? చూడండి పిల్ల, దేవుని సంకల్పం మన పట్ల చాలా గొప్పది ఉన్నదే. ఆ గొప్పదాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి చూడండి, ఆదాము అవ్వలను దేవుని కుమారులుగా ఉంచుకోవడానికే దేవుడు సృజించాడని లేఖనాలు చెప్తున్నా కూడా దేవునికి మనము ఏమి కామో, కొలిచేవారం తలిచేవారం అంటున్నారు అమాయకులు. చూడండి పిల్లరా, దేవుడు ఆదామును దేవుని కుమారుడుగా సృజించాడు పిల్లరా. సృజించాడు. ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలములు మరి తినకూడదని చెప్పాడు. మరి ఏం చేశాడు ఆదాము? మరి ఆ దేవుని ఆజ్ఞను మీరిపోయాడు. అందుకోసమే చల్లపూట దేవునితో సావాసం కలిగేవారు. మరి చల్లపూట దేవునితో సావాసం కలిగేవారు. మరి దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు? చల్లపూట ఆదాముతో తన భార్యతో తోటలో సంచరించుండెను యెహోవా. చూడండి పిల్లరా, అప్పుడు దేవుడైన యెహోవా, మరి దేవుడు ఏదైనా ఆదామా ఎక్కడున్నావు అంటే, నీ స్వరం విన్నప్పుడు నేను మరి చెట్టు చాటున దాగి ఉన్నాను. ఎందుకో? నేను తినవద్దన్న పండు తింటివా? చూడండి పిల్లరా, చూడండి, మనం ఆలోచన చేయాలి. దేవుని మాట మీరాడు. దేవుని మాట మీరకముందు మరి ఆదాము దేవుని కుమారుడుగా దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో మరి ఏం చేశాడు? దేవుని మాటను అతిక్రమించాడు. అందుకోసమే ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చింది మరణము. మరి చూడండి పిల్లలు, ఆదాము ఏం చేసినాడు? ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నవాడు. మరి దేవుని మాటను అతిక్రమించినప్పుడు మరి సాతాను కుమారుడుగా మారిపోయాడు. చూడండి పిల్లలు, సాతాను కుమారుడుగా మారిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? ఆత్మకు, శరీరానికి కాదు. చూడండి పిల్లరా, నువ్వెవరి సొత్తు? దేవుని మాట విన్నప్పుడు దేవుని సొత్తుగా ఉన్నాడు ఆదాము. దేవుని మాటను అతిక్రమించి మరి సాతాను మాటను మరి అనుసరించినప్పుడు సాతాను కుమారుడిగా మారిపోయాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. నువ్వు ఎవరి సొత్తు? దేవుని మాట విని అనుసరించినప్పుడు దేవుని సొత్తుగా ఉంటావు.
దేవుని మాటను అతిక్రమిస్తే సాతాను సొత్తుగా మారిపోతావు అని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు సూచిస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. దాన్ని మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితం ఎక్కడున్నది, మనం ఎవరి సొత్తు అనేది మనం ఆలోచన చేయాలి. ప్రారంభంలో మరి ఆదామవ్వలకు మరి 2 కుమారులు పుట్టారు. ఆదాముకు 2 కుమారులు పుట్టారు. చూడండి, కయ్యను ఏబేలు వీరిద్దరిని గురించి ఆలోచిస్తే కొంతకాలమైన తర్వాత కయ్యను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు తన మందలో తొలుచూలు కొవ్విన వాటిని కొన్ని తీసుకొని తెచ్చెను. చూడండి, వీరిద్దరు అర్పణలు తీసుకొచ్చారు. వీరిద్దరు అర్పణలు తీసుకొస్తే దేవుడు ఎవరి అర్పణలు లక్ష్య పెట్టాడంటే కయ్యను అతను అర్పణలు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చెను. తన ముఖము చిన్నబుచ్చుకొని యెహోవా అంటున్నాడు, కయ్యను నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి? ఏమిటి? నీ సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకున్నావా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువో. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో చూడండి, తన తమ్ముడైన ఏబేలు ఆయనతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలును చంపేశాడు. చూడండి పిల్లరా, మరి ఎంత భయంకరమైన పరిస్థితి చేరిపోయింది. అందుకోసమే కయ్యను దుష్టుడి సంబంధి, ఏబేలు దేవుని సంబంధి. చూడండి పిల్లరా, ఆదాముకు పుట్టిన 2 పిల్లలే ఏమని, ఒకరు దేవుని సంబంధి, ఒకరు అపవాది సంబంధి, సాతాను సంబంధిగా మారిపోయారు. అందుకోసమే కయ్యను గురించి వాడు దుష్టుని సంబంధి, తన సహోదరిని చంపెను. చూడండి పిల్లరా, తన సహోదరిని చంపెను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది. 1 యోహాను రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 12వ వచనము, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకుంటరాదు? వాడు దుష్టుని సంబంధి. ఎందుకంటే వాడి తమ్ముడిని చంపాడు. ఎందుకు? వాడి తమ్ముని క్రియలు మంచి అయినందున, తన అన్న క్రియలు చూడండి, తన తమ్ముని క్రియలు మంచివైనందుకున తన తమ్ముని చంపేశాడు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో, తన సహోదరుని క్రియలు నీతిగలవని ఉండెను కనుక కదా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు యూదులతో మరి శరీరంగా ఉన్నప్పుడు మరి ఏం మాట్లాడుతున్నాడు? మరి యూదులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లరా, దేవుని మాటను అనుసరించి జీవిస్తావా? దేవుని సొత్తు అవుతావు. దేవుని మాటను మీరి సాతాను మాట వింటావా? సాతాను సొత్తు అవుతావు. అందుకోసమే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం రాయబడ్డది, తామే భ్రష్టత్వమునకు దాసులమై ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లరా, వారు ఏం చేస్తారట? తామే భ్రష్టులై ఉండి, మరి ఇంకా చూడండి, తానే భ్రష్టులై ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురట. చూడండి పిల్లరా, ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. మనం ఆలోచన చేయాలి. మరి ఆదామవ్వలు దేవుని సొత్తుగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు దేవుని సొత్తుగా ఉన్నారు. మరి దేవుని మాట విని దేవుని సొత్తుగా ఉండడానికి ఆదామవ్వలను దేవుడు సృజించాడు. మరి ఎప్పుడు ఎంతవరకు దేవుని సొత్తుగా ఉన్నారు? దేవుని మాటలను, దేవుని ఆజ్ఞను హృదయంలో ఉంచుకొని అనుసరించినంత వరకు దేవుని సొత్తుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటను మీరి ఆజ్ఞ అతిక్రమించారో వారు మరి అపవాది సొత్తుగా మారిపోయారు. అందుకోసమే నేను దేవుని వాక్యాన్ని వింటున్నా, నేను ఎవరి సొత్తు? మన చూడండి, క్రీస్తును అనుసరించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, మరి యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఎవరి సొత్తు? వాక్యమును బట్టి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎందుకో? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మయపరచుడి. ఎందుకంటే విలువ పెట్టి కొనబడింది ఏంది? శరీరాన్ని, ఆత్మనా? పరిచండి పిల్లరా, ఆత్మను మరి మనల్ని కొన్నాడు. చూడండి పిల్ల,
దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని కొన్నాడు. అందుకోసమే మనం కొన్న మనము విలువ పెట్టి కొనబడిన వారు మనం కనుక దేవుని మయంపరచాలి. దేవుని మయంపరచడానికే నువ్వు నేను వచ్చాము. చూడండి పిల్లరా, ఆదామైతే దేవుని మాట విన్నంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. దేవుని మాటను ఎప్పుడైతే మీరిపోయాడో మరి అపవాది సాతాను సొత్తుగా మారిపోయాడు, సాతాను కుమారుడుగా మారిపోయాడు. అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డ మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండకూడి, మనుషులకు దాసులుగా ఉండకూడి. మరి సాతాను ఏం చేస్తాడు? సాతాను టోల్సు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడతాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని మరి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గనుక దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. చూడండి పిల్లరా, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నిరంతరము నిల్చునని లేఖనాలు చెప్తున్నాయి. నువ్వెవరి సొత్తు? దేవుని మాటను విని దేవుని సొత్తుగా ఉన్నావా? లేదండి సాతాను మాట విని మరి సాతాను సొత్తుగా ఉన్నావా? సాతాను ఏం చూపిస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. వాక్యంను అనుసరించి జీవించాలని నీకు చెప్పడు. ఏం పర్వాలేదు, ఎక్కువ మంది ఉన్నాము, వాక్యం ఎట్లయినా సరే మనం మంద ఎక్కువ ఉన్నది, మన మాట నడాలి అంటున్నాడు సాతాను. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను ఒక త్రాసులో పెట్టి ఈ లోకమంతా ఒక త్రాసులో పెడితే ఏది గొప్పది? లోకమంతా ఒక త్రాసులో పెట్టి మనమై ఉన్న ఆత్మను ఒక త్రాసులో పెడితే ఆ రెండిట్లో ఏది గొప్పది? ఆత్మ గొప్పది. అందుకోసమే ఎవడును ఏ విధం చేతనేను తన సహోదరుని విమోచింపలేడు. చూడండి పిల్లరా, ఎవడు తన సహోదరుని విమోచింపలేడే? ప్రజలు వాని కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లా తీరక ఉండవలసినదే. అందుకోసమే చూడండి పిల్లరా, మనల్ని ఆ పాప పాశం నుండి తప్పించడానికి, చూడండి మనకు విమోచన కలిగించడానికి దేవుడు తన ప్రియ కుమారుని సొంత శరీరాకారంతో పంపి ఈ లోకానికి పంపించాడు పిల్లరా. ఎందుకు? నీకు నాకు ఉన్న ఆ పాపాన్ని తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి తనకు ప్రియ కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన కార్చిన రక్తంలో మనం పరిశుద్ధులుగా చేసుకొని మరి నీతిమంతులుగా చేర్చుకొని సంఘంలో చేర్చబడిన నీవు నేను మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తుగా ఉండడానికే సంఘంలో చేర్చబడ్డామో. శరీరాశ, నేత్రాశ, జీవ డబ్బాని వరకు కాదు మనము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అయితే, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను, దీనిని గురించి సాక్ష్యం ఇచ్చుటకు యుక్త కాలమందు ఇయ్యబడెను. చూడండి పిల్లరా, మనందరి నిమిత్తము ఆయన మనందరి కొరకు విమోచన క్రయధనము తన్ను తాను సమర్పించుకొనెను, దీనిని గురించి సాక్ష్యం ఇచ్చుటకు యుక్త కాలమందు ఇయ్యబడెను. చూడండి పిల్లరా, మీరు విశ్వాసం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కుమారులు. అందుకోసమే మనం ఎవరము? నువ్వెవరి సొత్తుగా ఉన్నావు? మనల్ని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా సొత్తు అంటున్నాడు. చూడండి పిల్లలు, మనము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి దేవుడు నువ్వు నాకు సొత్తు అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నీవిలాగూ సెలవిచ్చి ఉన్నాడు. నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి పిల్లారా, ఇజ్రాయేల్ గురించి నీవు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడకు అని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి దేవుడు చెప్తున్నాడు. అందుకోసమే మరి ఏ విధంగా దేవుని మాట వినాలి? శ్రద్ధగా వినాలి. మరి శ్రద్ధగా వినాలంటున్నాడు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనము, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని
ఏ విధంగా ఉండాలట? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను నా నిబంధన అనుసరించి నడిచిన ఎలా మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపద మగుదురు, స్వకీయ సంపద్యమగుదురు అని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి దేవుడు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా వినాలంటున్నాడు. మరి చూడండి పిల్లరా, ఏదైనా మనకు అవసరమైతే చిన్నగా మాట్లాడినా కానీ మన మనసంతా అటే పెట్టి వింటూ ఉంటాం. ఏదైతే మనకు అనవసరం లేదో అవి ఎంత పెద్ద సౌండ్ పెట్టినా అని అది వినలేము, అది ఇక్కడ మనసు పెట్టలేము. చూడండి పిల్లలు, అందుకోసమే దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అది విని మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. అందుకోసమే నువ్వు ఎవరి సొత్తుగా ఉన్నావు? మరి యేసుక్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు నేను మనం ఏ విధంగా ఉన్నాము? దేవుని వాక్యానుసారంగా జీవించి మరి దేవుని సొత్తుగా ఉన్నామా? ఏదండి ఏదో రావాలి పోవాలి అని ఉంటున్నావా? శరీరాశ, నేత్రాశ, జీవడంబంలో ఉంటే వాడు అపవాది వాడు ఏం చెప్పిస్తాడు? అపవాది శరీరాన్ని గురించి చూపిస్తాడు, దేవుడు ఆత్మను గురించి చూస్తాడు. నీ ఆత్మ సరిదిద్దుకో, నీ ఆత్మను చక్కదిద్దుకో అని దేవుని హెచ్చరిస్తాడు. మరి సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. అందుకోసమే యూదులతో మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరేలా నన్ను వెతుకుతున్నారు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదురు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. చూడండి పిల్లరా, యూదులు యేసుక్రీస్తును చంపాలని చూశారు, కానీ ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? ఎందుకు నా వాక్యాన్ని మీరు మరి నిజంగా మరి నా వాక్యానికి చోటు లేదు మీ దగ్గర, మరి నాకు శిష్యులై ఉందరు, మరి వాక్యాన్ని వింటే అప్పుడు మీరు సత్యమును విని స్వతంత్రులుగా చేయును, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటుంది. మరి ఆలోచన చేయాలి. యోహాను సువార్త 17:6-7 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామము నాకు ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడు పంపితే వచ్చాడండి. మరి యేసుక్రీస్తు దేవుడు పంపితే వస్తే దేవుని మాటలు యూదులు వింటలేరు. మీరు నా మాటలు ఎందుకు వింటలేరు? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడు. చూడండి పిల్లరా, ఎందుకో మరి చూడండి, యేసుక్రీస్తు ఆ రోజే శరీరధారిగా ఉన్నప్పుడు యూదులతో కరాఖండిగా చెప్పారు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని క్రియలే చేయుచున్నాను, దేవుని మాటలే చెప్తున్నాను, నా తట్టు నేనేం మాట్లాడట్లేదు. మరి యోహాను సువార్త 8:33-34 రాయబడిన మాట, మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇంకా మీరు నన్ను ఇంకా గుచ్చిగుచ్చాడుతున్నారా? క్లారిటీ క్లారిటీగా చెప్తున్నాడు యేసు, పాపం చేయవాడు పాపానికి దాసుడని నిశ్చయంగా చెప్తున్నాను. మనము ఎవరి బోధ వింటున్నాం? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మనం ఎవరి బోధ వింటున్నాము? అపోస్తలులు ప్రవక్తలు వేసిన బోధ వింటున్నామా? మరి అపోస్తలులు ప్రవక్తలు వేసిన బోధ వింటున్నామా? పాత నిబంధన గ్రంథంలో చరిత్రలు వింటున్నామా? చూడండి పిల్లరా, ఈరోజు సంఘంలో చేర్చబడిన నేను అపోస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మరి దేని గురించి వింటున్నాం? ఈరోజు పాత నిబంధన చరిత్రలో మరి సువార్తలలో ఉపమానాలు చెప్తున్నారు సంఘంలో. దానివల్ల నీకు రక్షణ కలుగుతుందా? దేనివల్ల రక్షణ కలుగుతుంది? అపోస్తలులు ప్రవక్తలు దేని గురించి చెప్పారు? ఈరోజు సంఘంలో ఉన్నాననుకుంటున్నావు, మరి సంఘంలో దేని గురించి బోధ జరుగుతున్నది? ఏ బోధ వింటే నువ్వు రక్షింపబడతావు? ఏ బోధ నిన్ను రక్షిస్తుంది? ఏ బోధ నిన్ను దేవుని సొత్తుగా చేస్తుంది? ఆలోచన చేయాలి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలని లేఖనాలు చెప్తున్నాయి.
మనం ఎవరి నిమిత్తముగా ఎవరి సొత్తు, మనము ఎవరి సొత్తుగా ఉన్నాము. ఏ వాక్యం వింటే దేవుని సొత్తు అవుతావు, ఏ వాక్యాన్ని వింటే నువ్వు మరి అపవాది సొత్తు అవుతావు. మరి ఆలోచన చేయాలి. అందుకోసమే చిన్నపిల్లలారా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనమును బట్టి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. చూడండి పిల్లరా, చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలారని కాదు, దేవునిలోనికి అప్పుడే వచ్చిన వారిని గురించి మాట్లాడుతున్నాం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు, లోకంలో జయించినవాడు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చామండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాం? నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి. కానీ యేసుక్రీస్తు శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసం వస్తే మరి వాక్యం ఏం చెప్తుంది? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చూడండి పిల్లరా, శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన బోధలు విని నువ్వు క్రీస్తు యొద్దకు వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమైతావని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఎందుకోసం రావాలి? నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి. యేసుక్రీస్తు మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటే క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అందుకోసమే క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు, చీకటిలో నుండి వచ్చిన నీవు, మరి వెలుగులోనికి వచ్చిన నీవు, మరి వెలుగు సంబంధమైన క్రియలు ప్రకటించాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి పిల్లరా, మనం ఎక్కడి నుండి వచ్చాము? చీకటిలో నుండి వచ్చాము, లోకంలో నుండి వచ్చినాం. ఎక్కడికి వచ్చాము? వెలుగులోనికి వచ్చాము. వెలుగులోనికి వచ్చిన మనము వెలుగు సంబంధమైన క్రియలు మన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిస్తే ఆ భాగ్యాన్ని మనకు కనిపించకుండా మరి సాతాను ఏం చేస్తాడు? మన నేత్రాల గుడ్డితనం కలిగేసి వాక్యం విలువలు తెలియకుండా, వాక్యం మనల్ని అనుసరించకుండా వాడు చేస్తున్నాడే. చూడండి పిల్లరా, మరి ఒకటే ఇంట్లో కొన్ని పాత్రలు ఉంటుంది. కొన్ని పాత్రలు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును మరి వహించబడతాయని లేఖనాన్ని చెప్తున్నాయి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొని అర్హమైన ప్రతి సత్కార్యమందు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్ర అయి ఉండును. చూడండి పిల్లలు, యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే మనం ఏం చేయాలా? మరి ఏ విధంగా ఉండాలా? వాక్యానుసారమైన సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. సత్క్రియలు చేయుటకే నేను సంఘంలో చేర్చబడ్డాము. మరి చూడండి పిల్లరా, మనం సత్క్రియలు చేసేవారంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాం. సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనమును మనం చదివినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకునే వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ భాగ్యాన్ని మనకు కనిపించకుండా వాడు సాతాను ఏం చేస్తాడు? మనలో ఉన్న వాక్యాన్ని, నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగిలించి వాడి వాక్యాన్ని డంపు చేస్తున్నాడే. మరి ఎవరి సొత్తు నువ్వు ఎవరి సొత్తుగా ఉన్నావు? మరి దేవుని సొత్తుగా ఉండాలంటే ఏం చేయాలా? మరి నువ్వు రక్షణ శిరస్నానం, దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. నువ్వేం చేయాలా? రక్షణను శిరస్నానము, దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. చూడండి పిల్లరా, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలంటే మరి హృదయం నిన్న కొద్ది నోరు మాట్లాడునే వాక్యాన్ని చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలి. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? మరి క్రైస్తవుడు అనుసరించాల్సిన చట్టం ఎక్కడి నుంచి? అపొస్తలుల కార్యం నుంచి మనం అనుసరించాలి. మరి అర్థం చేసుకోవాలి.
మరి సంఘం ద్వారా ఏం జరుగుతుంది? సంఘంలో చేర్చబడిన నేను మనమైన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేయడానికి వచ్చింది, మనం క్రీస్తులో ఎందుకు వచ్చాము? మరి నువ్వెవరి సొత్తువు? నీవు ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. వాక్యమును బట్టి మనల్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించకూడదు. చూడండి, నీతికి సాధనాలుగా అప్పగించండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించాలి, దుర్నీతి సాధనాలుగా అప్పగించకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. రోమిలా రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో వ్రాయబడిన మాట మనం ఎదుగునట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరు దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. చూడండి, మృతులలో నుండి సజీవులమనుకొని, మరి సజీవులమనుకొని ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని చిత్తము, జారత్వానికి దూరంగా ఉండాలని చెప్తున్నాడు. మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తుని గురించి మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, యేసుక్రీస్తుకు మరి శరీరధారిగా ఉన్నప్పుడు అపవాది ఏం చేయడు? ఒక కొండకు తీసుకెళ్ళి ఒక్క నిమిషంలో మరి పట్టణమంతా వేయించాడు. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తునే అపవాది ఏం చేయడు? కొండకు తీసుకెళ్ళాడు. ఈ లోకాన్ని అంతా చూపెట్టాడు ఒక్క నిమిషంలో. ఈ లోకమంతా నీకు కావాలంటే నువ్వు నాకు నమస్కారం చేయు. చూడండి పిల్లరా, నువ్వు నాకు నమస్కారం చేయు. నువ్వు సాగిలా పడితేవా నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇది నాకు అప్పగింపబడి ఉన్నా అంటున్నాడు వాడు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో అపవాది ఉన్నాడు. వాడి కుట్రలు తంత్రాలు మనము తిరిగిన వారంగా ఉండాలి. అందుకోసమే యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చావు? శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసము. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితం కోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? అది కాదు. మనమైన ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు దేవుని సొత్తు కావాలంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించుకోవాలి. మనం దేవుని సొత్తు అవుతాం అప్పుడు. అందుకోసమే యేసుక్రీస్తు నీ కోసం, నా కోసము క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. చూడండి పిల్లరా, మరి మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రీస్తు మన కోసము పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. మరి అపవాది మొదటి నుండి వాడు పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని లేఖనం చెప్తుంది. మన ఆలోచన చేయాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. మరి మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించే మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, లేఖనాలు ఏం చెప్తున్నాయి? మనల్ని మనమే ఆలోచన చేయాలి. శోధించుకొని చూసుకోండి అంటున్నాడు. పరీక్ష చేసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? మనం ఆలోచన చేయాలి. మనం ఎక్కడున్నాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడో? యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మేవాడే లోకాన్ని జయించేవాడు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడంటే నువ్వు అపవాది సంబంధి. లేఖనం చెప్తున్నది. లేఖనం ప్రకారంగా నువ్వు ఎలా ఉన్నావు? నీ విశ్వాసం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, తిరిగి దేవుడు లేపాడని నువ్వు విశ్వసించి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు దేవుని సంబంధి. లేకుంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అంటున్నావా?
నువ్వు దేవుని సంబంధి కాదు, నువ్వు యేసుక్రీస్తును యేసయ్య అంటున్నావా, నువ్వు దేవుని సంబంధి కాదు అని లేఖనం చెప్తున్నది. యేసుక్రీస్తును యేసయ్య అంటున్నావా, యేసయ్య అనేవారు కుక్క కూడా చాలామంది ఉన్నారు. మనం ఆలోచన చేయాలి. లేఖనం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభు అని అనమంటుందా, యేసయ్య అనమంటుందా? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడదు అని లేఖనం చెప్తుందే. ఆ లేఖనమును నీవు అనుసరించావా? అనుసరించి తీరాలి. పరిశుద్ధాత్మని బోధకు లోబడాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు వ్యవహరిస్తే మునికొన్నెలకు ఎదురు తన్నుట అసాధ్యము లేఖనం చెప్తుంది. మరి చూడండి పిల్లరా, పేతురు గారు సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తును బండ మీద సంఘాన్ని కట్టాలని. చూడండి, అందుకు సిమోను నువ్వు యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నావు అని పేతురుని అడిగితే, అందుకు సిమోను నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అనే క్రీస్తు అనే బండ మీద కట్టాలి. అందుకోసమే క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డవాడవా ఎలా ఉన్నావు? చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి వాక్యము చెప్తున్న పరిశుద్ధాత్మను బోధకు లోబడాలి. ఆ లోబడ్డప్పుడే మనము దేవుని సంబంధులుగా ఉంటాము. లేకుంటే పాత నిబంధన చరిత్రలో సువార్తలలో ఉపమానాలు చెప్పి నీవు కాలం గడుపుతున్నావా? నువ్వు అపవాది సంబంధివని లేఖనం చెప్తుంది. మరి చూడండి పిల్లరా, అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. అందుకోసమే యేసుక్రీస్తుని గురించి ప్రకటించేద్దంటే అపొస్తలులు ఏం చేశారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం, మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోరే అని చెప్పారు. అందుకోసమే క్రైస్తవుడు అనుసరించవలసిన బోధ అపొస్తలుల కార్యం నుంచి పరిశుద్ధాత్మని బోధకు లోబడాలి. చూడండి, అందుకోసమే అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు తిరిగి లేపాడు, మేమందరం దానికి సాక్షులము. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన బోధలో మనము నిలిచి ఉండాలి. అపొస్తలులు మరి ప్రకటించారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు నువ్వు దేవుని సంబంధివి, దేవుని సొత్తు అవుతావు. లేదండి, బైబిల్ని చూపించి పాత నిబంధన చరిత్రలు సువార్తలలో ఉపమానాలు చెప్పి నువ్వు దేవుని సొత్తు కాలేవని లేఖనాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉన్నావు? వాక్యంను బట్టి మనమే వాక్యం బట్టి అప్పచెప్పుకుందాం. వాక్యంను బట్టి మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. ఇకనైనా నువ్వు దేవుని కుమారుడుగా లేవేమో సహోదరుడు ఆలోచన చేయి. వాక్యమును బట్టి ఆలోచన చేయి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మరి చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. అయ్యలారా సువార్తను విన్నప్పుడు వారు, అయ్యలారా సహోదరులారా మేమేమి చేద్దామని వారు అన్నప్పుడు పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తున్నప్పుడు, సహోదరులారా మేమేం చేయాలి? వారు సువార్తను విని వారు హృదయాలు పొడవబడ్డాయట. ఈరోజు ఏ సువార్త విన్నావు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడనే బోధ విన్నావా? లేకుంటే శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసం నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నావా? అది కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరిని మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తును ధరించుకుంటావు. అప్పుడు దేవుని సొత్తు అయ్యే గొప్ప భాగ్యము. అందుకోసమే మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో పేతురు గారు ఏం చెప్తున్నారు? మరి సహోదరులారా మేమేం చేస్తామని పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్త ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని లేఖనాలు చెప్తున్నాయి. పరిశుద్ధాత్మను బోధ చెప్తుంది. ఆ పరిశుద్ధాత్మను బోధను నువ్వు అనుసరిస్తే నీవు దేవుని సొత్తు. లేకుంటే బైబిల్ని చూపించి పాత నిబంధన చరిత్రలు చూపించి సువార్తలలో ఉపమానాలు చూపించి నీవు కాలం గడుపుతున్నావా? నువ్వు అపవాది సొత్తు అయ్యే భయంకరమైన పరిస్థితి మన ముంగటనే ఉన్నాయి. సంఘంలోనే జరుగుతున్న పరిస్థితిని మనం ఆలోచన చేయాలి. లేఖనమును బట్టి పరిశుద్ధాత్మను బోధకు లోబడాలి. పరిశుద్ధాత్మను అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో మనమున్నామా లేదా అనేది వాక్యమును బట్టి మనము ఆలోచన చేసుకుందాం. నీవు ఎవరి సొత్తు? నువ్వు దేవుని సొత్తు కావాలంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు నిలవబడాలి. అందుకోసమే మరి ఏ బోధ ఉన్నావు? ఏ బోధలో ఉంటే దేవుని సొత్తు, ఏ బోధలో ఉంటే అపవాది సొత్తు.
మరి బైబిలే ఉన్నది. మరి పాత నిబంధన చరిత్రలు వింటున్నావా? సువార్తలలో ఉపమానాలు వింటున్నావా? నిన్ను నీవే వాక్యంను బట్టి ఆలోచన చేయాలి. అపోస్తులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అపోస్తులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. చూడండి పిల్లరా, మనల్ని మనం ఆలోచన చేయాలి. మనం దేవుని సొత్తుగా కావాలంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్టయితే ప్రారంభంలో ఆదాము దేవుని మాట విన్నప్పుడు దేవుని సొత్తుగా ఉన్నాడు. దేవుని సొత్తుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో, అపవాది మాట విన్నాడో, అపవాది సొత్తుగా మారిపోయాడు. నీవు నేను సంఘంలో చేర్చబడిన మనము అపోస్తులు ప్రవక్తలు వేసిన బోధలో నిలిచి ఉంటే మనం దేవుని సొత్తు. మరి బైబిల్నే చూపించి పాత నిబంధన చరిత్రలు సువార్తలలో ఉపమానాలు చెప్పి నిన్ను నడిపిస్తే ఆడు అపవాది సొత్తు అని లేఖనాలు చెప్తున్నాయి. సహోదరి సహోదరుడా, మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తుగా ఉండాలి. అందుకోసమే దేవుని సొత్తుగా ఉండి మనం దేవుని రాజ్యాన్ని చేరాలంటే మరి లోకంలో 2 రాజ్యాలు విస్తరిస్తున్నాయని వింటున్నామే. అపవాది రాజ్యము, దేవుని రాజ్యము. అపవాది రాజ్యం ఎక్కడికి నడిపిస్తుంది? వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తుంది. దేవుని రాజ్యము పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. అందుకోసమే మనం ఎవరి సొత్తు? అపోస్తుల ప్రవక్తలు వేసిన బోధ విని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, మరి యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. నీవు దేవుని సొత్తుగా అయ్యే అవకాశం, దేవుని రాజ్యాన్ని నడిపించే గొప్ప భాగ్యం. లేదు మేము మరి పాత నిబంధన చరిత్రలు ఉంటాము, సువార్తలలో ఉపమానాలు వింటాము అంటే నువ్వు బైబిల్నే చూపెడతాడు అపవాది. నువ్వు సాతాను సొత్తుగా మారే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఈ 2 పరిస్థితులు మన ముందరనే ఉన్నాయి. సహోదరి సహోదరుడా, ఎటువైపు? నువ్వు దేవుని వైపా మరి అపవాది వైపా? ఎక్కడున్నావు? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను నీవే ఆలోచన చేసుకోవాలి. మరి దేవుని వైపు ఉంటూ మనం పరలోక రాజ్యం చేరుకునే గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. మరి ఇంతవరకు నీవెవరి సొత్తు అనే వాక్యం ద్వారా మమ్మల్ని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ హెచ్చరికలన్నీ మా హృదయాలను భద్రపరుచుకొని మమ్మల్ని మేము వాక్యంకు అప్పగిప్పుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనేకులకు షేర్ చేయండి. మీకు మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.